ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పెద్ద స్కామ్ లాగా కనబడుతుంది. ఇక్కడ మేము ఒక 25, 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం. ఇండస్ట్రీస్ ఉంది కాబట్టే ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నారు. కొన్ని లక్షల మంది ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ మీద, వేల ఇండస్ట్రీస్ మీద లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ లక్షల మంది ఇక్కడ బతుకుతున్నారంటే కారణం ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ తీసేసి ఇక్కడ లక్షల మంది పోతారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. ఇది వ్యాపారం చేసుకోవడం కోసం, రాజకీయంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం, బడాబాబులు కట్టబెట్టడం కోసం ఈ 9,500 ఎకరాలు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్కడా లేదు. ఈ ల్యాండ్ను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. మేమందరం కార్మికులు ఎందుకున్నాం? ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇక్కడ మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవాళ్ళం. ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడే కార్మికులు ఉంటారు. కాబట్టి మేము కార్మికులు అందరం కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండాలి. మేము ఇక్కడ 25, 30 సంవత్సరాల నుంచి ఎన్నో వివిధ రాష్ట్రాల నుంచి, ఇక్కడ ఒక తెలంగాణ వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకున్నారు. ఒరిస్సా నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, అన్ని బీహార్ నుంచి ఇక్కడ వచ్చి కార్మికులు బతుకున్నారంటే వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి. ఈ ఇండస్ట్రీస్ కొల్లగొట్టేసి మా పొట్టమే కొట్టకుండా ఇక్కడే ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పేసి, మేమందరం ఇక్కడే బతకాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 20, 30 సంవత్సరాల నుంచి మా భార్య నాకు పెళ్లి కాకముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఇప్పుడు పెళ్ళైంది, పిల్లలు అయ్యారు, ఇక్కడ వాళ్ళ స్కూళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండదు అంటే మేము మళ్ళీ కొత్తగా ఎక్కడికో వెళ్ళిపోవాలి. మా ఫ్యామిలీస్ మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. అక్కడ ఏమీ ఉండదు మాకు పోయినా కూడా. మా ఇండస్ట్రీస్ ఏరియా మాకు ఇక్కడే ఉండాలి. మీ వ్యాపారం కావాలంటే ఎక్కడైనా చేసుకోండి. మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడైనా చేసుకోండి. కానీ ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా పొల్యూషన్ పేరుతో, ఓన్లీ పొల్యూషన్ పేరుతో ఇక్కడ తరలించాల్సిన అవసరం లేదు. పొల్యూషన్ పేరుతో తరలించాలని కూడా పొల్యూషన్ లేకుండా చేయండి. ఏమైనా ఉంటే పొల్యూషన్ లేని కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంతసేపు ఉన్నాం, మనకి ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఇక్కడ లేదు. ఇక్కడ ఇంతసేపు ఉన్నాం మనం. సుమారు ఇప్పుడు మేము వచ్చి 3 అవర్స్ పైన అయిపోతుంది. కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి మా బాధ చెప్పుకోవడానికి కేటీఆర్ గారికి మాకు మద్దతుగా వస్తుందని చెప్పేసి ఆయన కోసం వచ్చాము మేము. 3 అవర్స్ పైన అవుతుంది ఇక్కడ. మీరు కూడా వచ్చారు. ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితము పొల్యూషన్ ఇక్కడ ఉండేది. ఇక్కడ మొత్తం ఈ వాటర్ మొత్తం ఎర్రగా మారిపోవడం అలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రౌండ్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు. మేము ఇక్కడ బతకాలి అనుకుంటే మాకు ఇండస్ట్రీస్ ఉండాలి. మా బతుకు తెరువు పట్టకూడదని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. లేదు మేము ఇలాగే చేస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, రోడ్లు ఎక్కుదాం, నిరసన చేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు మేము మా ఈ ఉద్యమాన్ని ఆపం. దేనికోసం ఉన్న బలంగా ఇవాళ ఈ హిల్ట్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను తీసుకెళ్లి గ్రేటర్ అవతల వేసేస్తామంటుంది. సో ఏం చెప్తారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాపారం ఇది. దీన్ని బడాబాబులకు ఒప్పచెప్పేసి ఇక్కడ పెద్ద ఇది జిహెచ్ఎంసీలో ఇంత పెద్ద ఏరియా ఎక్కడా లేదు. మీరు చూస్తే జిహెచ్ఎంసీలో ఇంత పెద్ద ఏరియా ఎక్కడ లేదు. ఏదో ఒక రీజన్ చెప్పేసి, ఒక చిన్న సాగు చెప్పేసి ఈ ఇండస్ట్రీస్ మొత్తం తరలించేసి ఈ భూమిని మొత్తం బడాబాబులకు అప్పచెప్పేసి, అంటే అప్పచెప్పేసి ఇది వ్యాపారం చేద్దామని చెప్పేసి ఒక పెద్ద ప్రణాళిక. దీన్ని మేము ఒప్పుకోము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నమస్తే. తెలంగాణలో మరో కొత్త పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే హిల్ట్ పాలసీ. ఈ హిల్ట్ పాలసీని వాళ్ళ ప్రజలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద స్టాండ్ తీసుకుంది. హిల్ట్ పాలసీలో స్కామ్ చేస్తూ ఉంది ప్రభుత్వం అంటూ కూడా కొన్ని ఆధారాలతోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చూపించడం జరిగింది. మీడియాకు కావచ్చు, ప్రజలకు కావచ్చు చూపించే ప్రయత్నం చేశారు. ఆ భాగంలోనే ఇవాళ నిన్నటి నుంచి వాటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక 2 బృందాలుగా ఏర్పడి దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలన్నింటినీ కూడా పర్యటిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసేటటువంటి కుట్ర కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిల్ట్ పాలసీ పేరుతో 9,500 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ని ఇలా ప్రభుత్వం కబ్జా చేసే యోచనలో ఉన్నట్టు కూడా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీ కూడా మీడియా ముందు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో హమాలి అడ్డాకు సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే హిల్ట్ పాలసీతోని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే భూ స్కామ్ ఉందో అదంతా కూడా బహిర్గతం చేస్తామంటూ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా మరి పరిశ్రమక వాడల్లో పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము. సో వాళ్ళు కూడా మా జీవనాధారాన్ని మా పొట్టగొట్టే ధోరణి ఈ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ పొల్యూషన్ పేరుతోని ఇండస్ట్రియల్ ఏరియాలన్నింటినీ కూడా
ఇక్కడ నుంచి తీసేసి గ్రేటర్ హైదరాబాద్ అవతలో వేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. చూడొచ్చు కేటీఆర్ గారు ఇప్పుడే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమక వాడలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ హిల్ట్ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రభుత్వం భారీ కుంభకోణం చేస్తూ ఉంది, భారీ కుట్ర జరుగుతుందంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో మరి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా? అసలు హిల్ట్ పాలసీని ఉన్నట్టుగా ఎందుకు హిల్ట్ పాలసీని ఇంత త్వరగా తీసుకురావడం, అంటే ఎందుకు ఇంత యాక్షన్ తీసుకొచ్చింది, ఇంత చేస్తూ ఉంది అనేది కూడా క్వశ్చన్స్ కూడా రేస్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో చూడొచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వారు పర్యటిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా హిల్ట్ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. సో 8 బృందాలుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పటికైనా దీంట్లో జరుగుతున్నటువంటి కుంభకోణం భారీగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఇదే విధంగా ముందుకు కొనసాగుతుందా? సో వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం.